కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాని ప్రార్థించునని 3వ వచనంలో ఉంది కదండి, 20వ అధ్యాయం 2 రాజుల గ్రంథం. ఎందుకని మనం ప్రార్థిస్తున్నది, కన్నీళ్లు విడిచేది అన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు చూస్తారో చూడరో పట్టించుకోరో కానీ మన దేవుడు మటుకు తప్పకుండా చూస్తాడు. అది పైకి కనిపించే కన్నీరు మనకు కనపడుతుంది, మీకు నాకు ఎవరికైనా. హృదయంలో కార్చే కన్నీరు ఎవరికి కనపడుతుందండి? మన దేవుడికే కనబడుతుంది, మన తండ్రికి. ఎవరంటే పరమ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మన కన్నీటిని ఆయన బృడ్డిలో దాచుకుంటాడు. మా అన్ని విషయాల్లో కూడా సమయం ముందు జవాబిస్తాడు. అంటే అక్కడ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పిన ప్రవక్త ద్వారానే మరలా హిజ్కియా గారు ప్రార్థన చేయగా గుమ్మం దాటే లోపలే ఏమని ఆయన సన్నిధిలో, నేను నీ దృష్టికి ఎంతో, మనం కూడా ఎన్నో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మనకు కూడా దేవుని కృపను బట్టి అడగచ్చు, ప్రభువా మేము యథార్థంగా ఉంటున్నాము, మాకున్న దానిలోనే సాయంగా ఉంటున్నాము, మేము ఎవరిది ఆశించట్లేదు కదా, నువ్వు మా అన్నీ చూస్తున్నావు కదా, మా స్థితిగతులు అన్నీ చూస్తున్నావు కదా, సరే ఓకే ఇది నా దగ్గరికి వచ్చిందని అంటే మనకి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలని, ఇంకా ఎక్కువగా ఆయన